మనోవికాసం స్టూడెంట్ నెంబర్ 1 పార్ట్ 5 స్వాగతం. విద్య వల్ల జ్ఞానం, దాని ఆవశ్యకత, ప్రయోజనం ఎంతో ఉంది. దాని తాలూకా గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ ఇవాళ ఒక పద్యంతో మనం స్టార్ట్ చేద్దాం. అదేంటంటే, ఆకాశము వోలే అవధులు లేనిది, హిమనగమ్ము కన్న ఎత్తు కలది, జలధి కంటే లోతు కలది విజ్ఞానము, దివిని భువిని కలుపు దివ్యశక్తి. చూసారా, విజ్ఞానం ఆకాశంలాగా అంతం లేనిది, హిమాలయ పర్వతం కన్నా కూడా ఎంతో ఎత్తైనది. ఈ విజ్ఞానం సముద్రం కంటే కూడా చాలా లోతైనది. విజ్ఞానం అనే ఈ దివ్యశక్తి మానవుడిని భూలోకాన్ని, స్వర్గలోకాన్ని కూడా కలిపేస్తుంది. అంటే మనం ఈ రోజుల్లో ఈ చేతిలో ఉండే ఈ సెల్ ఫోన్ ద్వారా మనం ప్రపంచంలో ఉండే అన్ని విషయాలను ఎలాగ చూస్తున్నామంటే ఎంతో అవలీలుగా మనం చూసేస్తున్నాం. అలాగే స్పేస్లోకి ఎంతోమంది ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అంటే పై లోకాలు కింద లోకాలు కలిసినట్టే కదా. ఇదే విజ్ఞానం. భూలోకాన్ని స్వర్గలోకాన్ని కలిపే దివ్యశక్తే విజ్ఞానం. దాన్ని మనం సంపాదించుకోవాలి. ముఖ్యంగా మీలాంటి విద్యార్థులు కృషితోటి దాన్ని సంపాదించాలి. జ్ఞానం అంటే నాలెడ్జి, పుస్తకాలు చదవడం వినడం వల్ల వస్తుంది. 2, విజ్ఞానం అంటే విజ్డమ్, అనుభూతి, ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు బిర్యానీ ఉంది. బిర్యానీని మనం యూట్యూబ్లో చెప్తాడు, ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఇవన్నీ చెప్తాడు. అవి వింటాము, మనకి ప్రాసెస్ తెలుస్తుంది. కానీ దాన్ని తయారు చేసి అది తిని దాని రుచిని మనం చూస్తే దాన్నే విజ్ఞానం అంటారు. జ్ఞానం అంటే కేవలం ప్రాసెస్ తెలుసుకోవడం, విజ్ఞానం అంటే అనుభూతి చెందడం. కాబట్టి మీరు చదివేటప్పుడు కూడా అలాగే చదివిన విషయాలు కంప్లీట్గా మీకు వంట పెట్టాలి. ఏదో ముక్కుబడిగా చదివేసి దాన్ని గుర్తుపెట్టుకొని పరీక్షలో రాసేటట్టు కాకుండా దాని అర్థం కూడా మీకు తెలిస్తే ఈ ఎర్లీ స్టేజ్లో మీకు ఫౌండేషన్ పెర్ఫెక్ట్గా పడితే పెద్దయ్యే కూడా మీకు చదువు చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు అర్థం తెలియకుండా ఉంటే అర్థం తెలియని వాడు ఎలా సఫర్ అవుతాడో అన్నది మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అదంటే, ఒక పెద్ద అడవి, ఆ అడవిలో ఒక మహావృక్షం, ఆ వృక్షం మీద అనేక చిలకలు. ఆ చిలకలన్నీ ఉంటే ఒకరోజు ఒక వేటగాడు వస్తాడు. వచ్చి కొన్ని గింజలు వేసి వల వేస్తాడు. ఆ చిలకలన్నీ తినేద్దామని వచ్చి ఆ వలలో ఇరుక్కుపోతే ఆ వేటగాడు వాటన్నిటిని బంధించి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మునిస్తుడు అక్కడే పక్కనే కనిపించి, ఎందుకు నాయనా వాటిని అలా హింసిస్తావు, వాటిని విడిచిపెట్టి అంటాడు. వీటిని విడిచిపెడితే నాకు తిండేలాగా, ఇవే నాకు ఆహారం, కాబట్టి నేను వీటిని వదలలేనంటాడు. సరే, అతను అంటాడు, నేను నీకు సరిపడే ఆహారం ఇస్తాను, వీటిని వదిలిపెట్టి అంటాడు. ఆ మునీశ్వరుడు అతనికి కాస్త పళ్ళు, పలహారం అవి ఇచ్చి, కొంత బియ్యం గింజలు అవి ఇచ్చి వదిలిపెట్టమంటే ఆ చిలుకలు వదిలేగానే అవన్నీ కూడా చెట్టు పైకి ఎగిరి వెళ్ళిపోతాయి. అక్కడ చెట్టు ఎక్కి కూర్చుంటాయి. వాడు వెళ్ళిపోగానే ఆ మునీశ్వరుడు చెప్తాడు, వీడు వేటగాడు, వల వేస్తాడు, కిందకి దిక్కండి అని చెప్తాడు. ఏం చెప్తాడు? వేటగాడు వల వేస్తాడు, కిందకి దిక్కండి. సరే అని కొన్నాళ్ళు పోతే ఈ వేటగాడు మళ్ళీ వస్తాడు వల పట్టుకొని. వాడిని చూడగానే ఈ చిలకలంటే, వీడు వేటగాడు, వల వేస్తాడు, కిందకి దిక్కండి అని ఒక ముక్త కంఠంతో అంటాయి. వాడు అనుకుంటాడు, అబ్బా వీడు నన్ను గుర్తుపెట్టాయే, లాభం లేదని వెళ్ళిపోతాడు. రెండోసారి మళ్ళీ ఒక వారం రోజులు పోతే వస్తాడు. అప్పుడు కూడా వెంటాడు, వీడు వేటగాడు, వల వేస్తాడు, కిందకి దిక్కండి అని చిలకలు పలుకుతాయి. ఇదేంటి చిలకలు మర్చిపోలేదు అని వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు పోతే వస్తాడు, తిరిగి వచ్చి మళ్ళీ వల వేద్దామని అనుకుంటుంటే అవి ఇలాగే పలుకుతాయి, వీడు వేటగాడు, వల వేస్తాడు, కిందకి దిక్కండి అని. కానీ వాడికి ఎక్కడ ఆయన దొరకలేదు. ఇవాళ ఇక్కడైతే ట్రై చేసి చూస్తాను, వస్తే వచ్చాయి, లేకపోతే లేదనుకొని వల వేస్తాడు, గింజలు వేస్తాడు. వెంటనే అవన్నీ వచ్చి ఆ గింజలు తిందామని వాళ్ళు ఇరుక్కుపోతాయి. ఇరుక్కుపోగానే వాటిని పట్టుకుంటాడు, చక్కగా బుట్టలో వేసుకొని వెళ్ళిపోతాడు. మరి ఈ చిలకలు ఆ పలుకులు పలికాయి కదా, ఎందుకు కిందకి దిగాయి? మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటాను. ఎందుకంటే చిలకలకి పలకడమే వచ్చు కానీ ఆ మాటల యొక్క అర్థాలు తెలియవు. అందువల్లే ఆ మునీశ్వరుడు చెప్పిన మాటలు ఏంటో వాటికి పలకడం వచ్చు,
దాని వెనక ఉండే అర్థం తెలియక అవి వెంటనే కిందకి దిగి ఆ వేటగాడికి దొరికిపోయాయి. రేపొద్దున మనం కూడా చదువుకునే చదువు మనకి తెలియకపోతే, దాని అర్థం, దానిలో ఉండే కష్టసుఖాలని మనకి తెలియకపోతే మనం కూడా ఇబ్బందులు పాలవుతాము. కాబట్టి మనం శ్రద్ధగా చదువుకొని వాటిలో ఉండే మర్మాలన్నీ కూడా తెలుసుకొని ఫౌండేషన్ బాగా ఉండేటట్లు మనం నేర్చుకోవాలి. అలాగే సో మనం ఎప్పటిలాగే అలాంటి విజ్ఞానవంతుడైన ఒక గొప్ప వ్యక్తి గురించి ఇవాళ చెప్పుకుందాం. అతను ఎవరు? సర్ సివి రామన్. అంటే ఆయన సైంటిస్ట్గా చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు గాయించిన ఒక వ్యక్తి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 7th November 1888. అంటే 7/11/1888 సంవత్సరంలో ఆయన జన్మించాడు. చాలా బ్రిలియంట్, సైన్స్ అంటే చాలా పిచ్చి. దానికి తోడు వాళ్ళ నాన్నగారు సైన్స్ చదివని అతనికి సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆయన చిన్నప్పుడు 12వ ఏటనే మెట్రికులేషన్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత బిఏ ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్లో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా ఫస్ట్గా వచ్చాడు. ఆ తర్వాత 19 ఏళ్ళకే ఆయన పీజీ కూడా కంప్లీట్ చేశాడు. అయితే ఆ రోజుల్లో ఏంటంటే బిఏ ఒకటే ఉండేది. అక్కడ సైన్స్ కూడా బిఏలోనే వచ్చేది మాట. కానీ అక్కడ బిఏకే ఎక్కువ ఆర్ట్స్ సబ్జెక్ట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది, సైన్స్కి అంత వాల్యూ ఉండేది కాదు. అయినా కూడా ఈయనకి సైన్స్ చాలా 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 ఇష్టం అన్నమాట. అందుకని అక్కడ లెక్చరర్స్ వాళ్ళు ఈయన తెలివితేటలకి నువ్వు ఆర్ట్స్లోనే ఉండు అన్నా కూడా ఆయన సైన్స్ సబ్జెక్ట్ మీదే మక్కువ చూపాడు. తర్వాత హయ్యర్ స్టడీస్కి బ్రిటన్ వెళ్దాం అనుకుంటే ఈయన హెల్త్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల, ఈ హెల్త్ కండిషన్స్ వల్ల ఆయనకి ఫారెన్ ఛాన్స్ రాలేదు. సో వెంటనే ఆయన అక్కడ ఒక ఎగ్జామ్ పాస్ అయ్యాడు. అదేంటంటే ఆ పరీక్ష పాస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్, అంటే అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో స్టేట్కి మొత్తం అకౌంట్స్ చూసే ఒక పెద్ద ఆఫీస్లో ఆయన డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా 20వ సంవత్సరంలోనే అపాయింట్మెంట్ వచ్చింది. హీ ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హూ గాట్ ది అపాయింట్మెంట్. అలాంటివి ఇండియా వాళ్ళకి ఇచ్చేవారు కాదు, ఓన్లీ బ్రిటిష్ వాళ్ళే వాళ్ళకే ఎలిజిబిలిటీ. కానీ రామన్ గారికి ఆ పోస్టు ఇచ్చారు. అందులో కూడా ఆయన బాగా డ్యూటీస్ చేస్తూ ఉండగా తర్వాత ఆయనకి ప్రమోషన్గా ఏజీ పిఎన్టీ పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్స్లో కలకటా వేశారన్నమాట. ఆ కలకటాలో కూడా ఆయన వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఆయనకి ఎంతసేపు కూడా ఈ సైన్స్ మీదే చాలా ఇంట్రెస్ట్. ఏదో సైన్స్లో రీసెర్చ్ చేయాలని, పాఠాలు చెప్పాలని ఆయనకి అదే కోరిక. అలా వెళ్తూ వెళ్తూ ఆయన ఒకసారి అక్కడ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ IACSని చూసి ఇక అక్కడ పార్ట్ టైమ్గా, అంటే ఉదయం పూట సాయంత్రం పూట ఖాళీ ఉన్నప్పుడు సండేస్ కూడా రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉండేవాడు. అది చూసిన అక్కడ వాళ్ళంతా, ముఖ్యంగా అతను అశుతోష్ ముఖర్జీ అని ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆయన అక్కడ కలకటా యూనివర్సిటీ అవి ఏర్పాటు చేయడంలో ఆయన చాలా ప్రాముఖ్యం వహించాడనమాట. అలాంటి వ్యక్తి దృష్టిలో ఈయన పడడంతో ఆయన ఏం చేస్తాడంటే ఒక సైన్స్ కాలేజీని అక్కడ పెడతాడు కలకటాలో. ఆ కాలేజీలో ఈయన్ని లెక్చరర్గా చేరమని రిక్వెస్ట్ చేస్తాడు. సాధారణంగా డిప్యూటీ ఏజీ అకౌంటెంట్ జనరల్ పోస్ట్ అంటే స్టేట్ హెడ్ హోదాలోను, ఫైనాన్స్లోను, అన్నిట్లోని పదవిలోని, పవర్స్లోని చాలా పెద్ద పోస్టు. అది వదులుకొని ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా కూడా ఈయన ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి ఒక మామూలు లెక్చరర్గా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఫుల్ టైం టీచింగ్ చేస్తూ ఒక పక్క రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. ఆయన ఇల్లు కూడా పక్కనే మార్చుకొని అక్కడే ఉంటూ చాలామందిని కూడా ఎంకరేజ్ చేస్తూ సైన్స్కి ఎంతో పెద్ద పీఠం వేసాడనమాట. అక్కడి నుంచి ఆయన ఇంకా చూడనక్కర్లేకుండా సైన్స్లో ఎలా వెళ్ళాడంటే 1921లో రామన్ రే అని కనుక్కున్నాడు. అది అంటే ఆయన బిఏ చదువుతున్నప్పుడే చాలా పేపర్స్ అవి కూడా ఈ స్పెక్ట్రోమీటర్ వాటి మీద రీసెర్చ్ చేస్తూ కొన్ని పేపర్స్ సబ్మిట్ చేశాడు. అవన్నీ కూడా మంచి మంచి మ్యాగజైన్స్లో ప్రింట్ అయ్యాయి, అవన్నీ కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత 1921లో ఆయన రామన్ రే అని ఒకటి కనుక్కున్నాడు. అదిలాగా
ఆయన ఒక షిప్లో కలకటా నుంచి బ్రిటన్ వెళ్తున్నప్పుడు ఈ సముద్రం అనేది బ్లూగా కనిపిస్తూ ఉండేది అప్పుడు. అయితే సముద్ర కలర్ బ్లూ అని అందరూ కూడా అనుకుని ఉండేవారు. కానీ దాన్ని తీసుకుని ఆ దారిలోనే ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తూ దాన్ని ఏమనుకున్నారంటే మోలిక్యులర్ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని, దాన్నే రామన్ రే అని ఆయన కనుక్కున్నాడు. ఆ తర్వాత 1928లో అటామిక్ డిస్పర్షన్, మ్యాగ్నెటిజం ఇవన్నీ కూడా 8 ఏళ్ళు దాని మీద చాలా కృషి చేసినందువల్ల దాన్ని రామన్ ఎఫెక్ట్గా మన వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత 1929లో ఆయన యొక్క సర్వీసెస్ గుర్తించి బ్రిటిష్ గవర్నమెంటు సర్ అనే బిరుదుని, సర్ రామన్ అనే ఒక బిరుదుని ఆయనకి ఇచ్చింది. 1930లో చాలా ప్రెస్టీజియస్ వరల్డ్ అవార్డ్, నోబెల్ ప్రైజు ఆయనకి వచ్చింది. అలాగే 1954లో భారత ప్రభుత్వం భారతరత్ననిచ్చి గౌరవించింది. అలాగే దాని తర్వాత లెనిన్ పీస్ ప్రైజ్ అని కూడా ఆయనకి అవార్డు వచ్చింది. ఇలా అనేక అవార్డుల మీద అవార్డు రావడం, వరల్డ్లో చాలా చోట్ల ఆయన తిరిగి అందరికీ లెక్చర్స్ ఇవ్వడం, ఇలా చాలా ఎంతో పాపులర్గా అయ్యాడు. ఆయన అనేక పదవులు కూడా నిర్వర్తించాడు. అందులో 1933లో డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని దానికి డైరెక్టర్గా ఉన్నాడు. ఆ తర్వాత 1948లో ఆయన కళ సొంతంగా రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని బెంగళూరులో స్థాపించాడు. దానిలో కూడా రీసెర్చ్ వర్క్లు కంటిన్యూస్గా నడుస్తూ ఆయన చివరిగా 82 ఏళ్ల వయస్సులో 21 నవంబర్ 1970న ఆయన పరమపదించాడు. ఆయన ఒక ఇన్స్పిరేషన్ టు ది యంగర్ జనరేషన్. నిజానికి మన ఇండియాలో సైంటిఫిక్గా సైన్స్ రీసెర్చ్కి ఒక పెద్ద ఫౌండేషన్ని, ప్లాట్ఫామ్ని నెలకొల్పిన అతి గొప్ప వ్యక్తి. అటువంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఆయన కేవలం డబ్బుల కోసం వాటి కోసం చదవలేదు. కేవలం అతని యొక్క ప్యాషన్ చదవడం, దేశం కోసం పాటుపడాలి, ఏదైనా అందరికీ అందించాలనే ఒక కృషితో చేసిన గొప్ప వ్యక్తి. అలాంటి వాడిగా మీరు ముందుకు ఎదగాలని, ముందు స్టూడెంట్ నెంబర్ 1గా మీరు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.